హాయ్ గైస్, నా పేరు సూర్య. మీరు చూస్తున్నారు హెచ్టిఆర్ తెలుగు. ఇది వచ్చేసి ఐక్యూ G9s Pro. దీంట్లో కొన్ని ఫీచర్స్ మాత్రం మీరు డే టు డేలో చాలా యూస్ఫుల్ ఉంటాయి. అది బహుశా మీరు అంత డెప్త్లో చూసుండకపోవచ్చు. ఈరోజు ఆ ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. నోట్స్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, సో 3 ఫింగర్స్తో స్వైప్ అప్ చేస్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు సెకండ్ స్క్రీన్లో ఏదో ఒక ఫోటో ఓపెన్ చేసి మీరేంటంటే సింగిల్ ఫింగర్ తోటి లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేసి నోట్స్ యాప్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి చూద్దాం. ఈ ఫోటోని కనుక చూసినట్టయితే ఇదేదో ఫోటోని ఎడిట్ చేసినట్టుంది. కాదండి, ఇది స్ట్రైట్ డైరెక్ట్లీ ఐక్యూ G9s Pro తోటే మనం చేయొచ్చు. ఇది ఫోటో ఓపెన్ చేసి ఎస్ క్యాప్చర్ అని క్లిక్ చేయండి. అలాగే ఫన్నీ స్క్రీన్ షాట్ క్లిక్ చేసి ఇక్కడ డూడిల్ స్క్రీన్ షాట్ అని ఉంటుంది. ఇది తీసుకొని మనకి నచ్చిన విధంగా దాన్ని ఇలా చేసుకుంటే ఇలా అన్నమాట. ఇదే కాకుండాను మీరు ఏం చేయొచ్చు అంటే అదే ఫోటోకి మీరు మళ్ళీ ఎస్ క్యాప్చర్ చేసి మళ్ళీ ఫన్నీ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ షేప్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా ఉంటాయి. లెట్స్ సే ఈ హార్ట్ సింబల్ తీసుకొని దాని మీద చేసా అనుకోండి, ఈ హార్ట్ సింబల్ కూడా మీరు ఇలా చేయొచ్చు. ఇది కాకుండా ఒక మంచి ఫ్యూచర్ ఏంటింది అంటే ఇది వచ్చేసి నా బ్లాగ్లో ఏంటంటే ఇది లాంగ్ పేజ్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఈ లాంగ్ పేజ్ని మనం స్క్రీన్ షాట్ తీయాలి అంటే హాఫ్ ఆఫ్ తీయడం, తర్వాత పీడిఎఫ్ అన్నీ కొలెక్ట్ చేయడం, మళ్ళీ అవన్నీ కలిపి ఇంకొక కొత్త పీడిఎఫ్ చేయడం అలా చేస్తాం. అలా కాకుండాను ఈ ఐక్యూ G9s Proలోనే ఒక ఆప్షన్ ఉంది. అదేంటి అంటే మీరు మళ్ళీ ఎస్ క్యాప్చర్కి వెళ్ళి ఇక్కడ లాంగ్ స్క్రీన్ షాట్ కొట్టండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ పేజ్ అది స్క్రోల్ అవుతూ మనకి మొత్తం పేజ్ని స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది. అలా కాదు, సపోజ్ నాకు కొంతవరకే నాకు స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. మీకు ఎక్కడి వరకు కావాలో లెట్స్ సే ఈ బ్యాటరీ ఛార్జింగ్ తర్వాత అనుకుందా, అక్కడ మీరు క్లిక్ చేస్తే అది ఆగిపోతుంది. ఇక్కడ వరకు అది స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది. తర్వాత సేవ్ అని కొడితే ఎంటైర్ పేజ్ని అది మొత్తం స్క్రీన్ షాట్ అయితే తీసేసింది. ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే జనరల్గా మన స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు స్క్రీన్ మొత్తం రికార్డ్ అవుతుంది, కానీ మెయిన్ ఫోకస్ ఏదైతే ఉందో అది చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేము. అలాగని స్క్రీన్ షాట్ తీస్తే దాన్ని మీరు క్రాప్ చేయొచ్చు, కానీ అది వీడియో రాదు. ఇప్పుడు ఈ ఫీచర్ ఏంటి అంటే మన పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ని మనం చిన్న వీడియో బిట్ లాగా చేసి మనం పంపించవచ్చు. అదేంటి అంటే సపోజ్ ఇదే ఉంది, ఈ పేజ్ని నేను కొంతవరకు పంపించాలనుకుంటున్నాను. మల్టిపుల్ వీడియోస్ కాకుండా చిన్న పార్ట్లోనే పంపించాలనుకుంటున్నాను. దానికి ఏంటంటే మీరు ఎస్ క్యాప్చర్లోకి వెళ్ళి రికార్డ్ స్క్రీన్ బదులు రికార్డ్ యానిమేషన్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలాగ డైలాగ్ బాక్స్ వస్తుంది. అది మీరు సెట్ చేసుకొని ఇంత నుంచి ఇంతవరకు అనుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి ఇందులోని మీరు స్క్రోల్ చేయొచ్చు అనమాట. ఇలాగా అప్పుడేమవుతుంది అంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో ఏవేవైతే స్క్రోలింగ్ అవుతుందో అంతవరకు మాత్రమే మనం వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసేటప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే చూడండి, ఓన్లీ ఆ పర్టికులర్ పార్ట్ వరకు మాత్రమే అది స్క్రీన్ రికార్డ్ అయింది. అలాగే మనకి కెమెరాలో కూడా డ్యూయల్ వ్యూ అనే ఆప్షన్ ఉంది. డ్యూయల్ వ్యూ అనేది ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, కానీ ఇందులో ఏంటంటే ఒక చిన్నది యాడ్ చేశారు, అదైతే నాకు చాలా నచ్చింది. అదేంటి అంటే సపోజ్ మీరు కెమెరా ఓపెన్ చేసి మోడ్లోకి వెళ్ళి డ్యూయల్ వ్యూ ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ కోర్స్ మీరు ఇలాగా స్క్వేర్ చేయొచ్చు, సర్కిల్ చూజ్ చేసుకోవచ్చు, లేదంటే హార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సర్కిల్లోని ఇలాగ డ్యూయల్ వ్యూ అయితే మనం రికార్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు. ఏంటి అంటే ఫ్రంట్ రేర్ ఒక జూమ్ తోటి, లేదు డ్యూయల్ రేర్ అంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 2 వీడియోస్ 2 కెమెరాస్ తోటి రికార్డ్ చేయొచ్చు. అదే కాకుండాను సపోజ్ ఈ హ్యామర్ ఉంది, 2
బ్యాక్ సైడ్ కెమెరాతో రికార్డ్ అవుతున్నాయి. కానీ నేను ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో దీన్ని నేను పర్టికులర్గా ఇలా జూమ్ చేసి నేను చూపించవచ్చు అనమాట. కానీ ఇది మాత్రం స్టిల్ అలాగే ఉంది. ఈ పర్టికులర్ దీన్ని మాత్రం నేను జూమ్ చేసి ఇలా కూడా నేను రికార్డ్ చేయవచ్చు. సపోజ్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ కానీ అలాంటివి ఏవైనా చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎంటైర్ ప్రోడక్ట్ని మనం చూపిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఉన్నాయి అది కూడా మనం చూపించగలుగుతున్నాం. ఇలాగనమాట. ఇదేంటంటే హ్యామర్ నుంచి కొత్తగా స్క్రీన్ TWS అయితే వాళ్ళు లాంచ్ చేశారు. దీని రివ్యూ కూడా త్వరలో ఇస్తాను నేను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, చాలా యూస్ఫుల్ ఫీచర్ ఏంటి అంటే ఈ IQ G9s Proలో రివర్స్ ఛార్జింగ్ ఉంది. సపోజ్ ఏంటంటే ఇది నా TWS, సడన్గా ఈ TWS ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మీరు ఈ ఫోన్ నుంచి ఒక కేబుల్ని మీరు డైరెక్ట్గా TWS పెడితే అది రీఛార్జ్ అవుతుందన్నమాట. అంటే మీకు రివర్స్ ఛార్జింగ్ ద్వారా ఎంత లాభం అంటే సపోజ్ మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు మీ TWS కనుక ఛార్జింగ్ అయిపోతే ఇమ్మీడియట్గా మీరు మీ ఫోన్ నుంచి రివర్స్ ఛార్జింగ్తో TWSని కూడా ఛార్జ్ చేసుకో. నాట్ ఓన్లీ TWS, మీరు వేరే ఫోన్ని కూడా మీరు రివర్స్ ఛార్జింగ్ తోటి ఛార్జింగ్ చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నిటితోటి మనకి IQ G9s Pro వచ్చింది. ఇవే కాకుండా చాలా చాలా యానిమేషన్స్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నేనైతే కవర్ చేశాను. దాని తలకు వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి. బట్ 22,000లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అంటే మాత్రం ఇదే. పెర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ అయితే మినిమం 2 days వస్తుంది ఫర్ ఏ నార్మల్ యూజర్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసాం మనం. సో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.